ధోని గారు ధోని గారు ధోని గారు కాదు, ఎందుకు ఎందుకు ఆ నిక్ నేమ్ ఇచ్చారు మీరు కొత్తగా? నేను ఇవ్వలేదు, మీ ఓ, హీరో మీరు చెప్పినందుకు. మీ హీరో గారు అన్నారు, అందుకని ధోని గారితోనే ఓపెనింగ్ బ్యాటింగ్ ఆయనే. సార్ ఇందులోని ఈ ప్రాజెక్ట్లోకి మహేష్ బాబు గారు ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించి ఇప్పుడు జల్సాలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు, ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళీ ఇచ్చారు. అండ్ జిఎంబి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అనే ఒక మాట, సీరియస్ హెవీ మాట కూడా అన్నారు. వీటన్నిటి మీద మీరు సినిమాని పార్ట్ వన్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది హోల్ ప్రొడక్షన్, దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? హౌ డు యూ రెస్పాండ్ టు దిస్? సార్ ఫస్ట్ నుండి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ యాక్టర్ ఎవర్. సో సార్కి ఆ కథ ఏంది, డైరెక్టర్ ఏం తీసిండు, హీరో ఏంటి, కంటెంట్ ఏంటి అనే డేరింగ్నెస్ సార్కి నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ ప్రాబబ్లీ ఇండియాలో ఇట్లాంటి జానర్ సినిమా రాలే. సైకలాజికల్ డ్రామా తెలుగు నుండి ఇండియాలో వచ్చిందో రాని నాకు తెలియదు, తెలుగు నుండి అయితే ఇట్ విల్ బీ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. అందుకే తెలుగు సినిమా లైక్ నెవర్ బిఫోర్ అని కూడా మనం అంటా ఉన్నాం. సో సార్ ఈజ్ ఆల్వేస్ నోన్ ఫర్ హిజ్ రిస్క్ టేకింగ్ అబిలిటీ. సో దట్స్ ద రీజన్ అని నేను అనుకుంటున్నా. ఓకే, బట్ హౌ ఫార్ దిస్ ప్రాజెక్ట్ ఆయన పేరు మీద పెట్టినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, మహేష్ బాబు గారి ప్రెజెంట్స్, వాయిస్ ఇవన్నీ అనగానే చాలా ఈజీగా ఫ్లయింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. విల్ దిస్ ఫిల్మ్ ఇన్ రియల్ టర్మ్స్ మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్? అంటే మీరు స్ట్రాంగ్గా ఏం చెప్పగలరు? సార్ ఇది అంటే ఏదో మాట కోసం చెప్పడం కాదు, ఇట్లాంటి సినిమా ఇట్లాంటి జానర్లు తీయలేదు సార్, అంతే. సో ఇట్లాంటి సినిమా రాలే. సో ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నా. వీవ్ డన్ లాట్ ఆఫ్ స్క్రీనింగ్స్ అండ్ ఆల్. ఐ హ్యావ్ రిసీవ్డ్ వన్ ఫీడ్బ్యాక్. సో ఫ్రమ్ దట్ కాన్ఫిడెన్స్ ఆల్సో ఇట్ ఇస్ స్టెమ్మింగ్. సో ఒక సినిమా బిగిన్ అయ్యి ఓవరాల్ క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రతి సీన్ ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. అరే ఆయన ఫస్ట్ హాఫ్లో ఆ సీన్ అందుకు వేసిండా, ఇది ఎందుకు వేసిండా, ఇది ఇట్లనా అని చెప్పేసి వండర్ ఫీల్ అవుతారు. సో అసలు ఈ జానరా, ఈ స్టైల్ ఆఫ్ మేకింగ్, ఈ పర్ఫార్మెన్స్లు చూడలేదు సార్. అది ఏదో ఊరికే మాట కనట్లేదు సార్, తెలుగు సినిమా లైక్ నెవర్ బిఫోర్ అని. ఇట్స్ విత్ ఇమెన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ తెలుగు ఆడియన్స్ అక్రాస్ ద వరల్డ్ వీ మేడ్ దిస్ ఫిల్మ్స్. ఓకే, బట్ we have been watching the shift in the psychology of the audience all across, ఎక్కడైనా సరే. బట్ ఈ చేంజింగ్ ట్రెండ్స్లో, ఈ చేంజింగ్ పారాడైమ్ షిఫ్ట్స్లో ఈ సినిమా ఆడియన్స్, ఎన్ యావరేజ్ ఆడియన్స్ ఫర్ ఎగ్జాంపుల్, హౌ విల్ యూ రిసీవ్ దిస్? పర్హాప్స్ దట్ ఈస్ ద రీజన్ వై వీ మేడ్ దిస్ ఫిల్మ్. వాళ్ళు కొత్తదనం కోరుకుంటున్నారు, మాకు కొత్తది ఇవ్వండి అంటున్నారు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ వై వీ ఫీల్ దిస్ ఈజ్ సంథింగ్ న్యూ. వాళ్ళు కోరుకునేదానికి మేము తీసినాం అనేది గట్ ఫీలింగ్ సార్. సో డెఫినెట్లీ ఆడియన్స్ అక్రాస్ ద వరల్డ్ విల్ అండర్స్టాండ్ వాట్ వీ ట్రై టు మేక్. ఏం చెప్పాలనుకున్నాం, అసలు ఈ కథ ఏంది, అసలు ఈ కథ మూడ్ ఏంటి, అసలు ఆ పేసింగ్ ఏంది, పర్ఫార్మెన్స్ ఏంది, ఏ టు జెడ్ మన ఆడియన్స్ అన్ని లాంగ్వేజ్ సినిమాలు చూస్తున్నారు సార్. ఇలాంటి సినిమా డెఫినెట్లీ వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు చెప్పిన రీజన్ వల్లనే ఈ సినిమాని మేము ఆ కాన్ఫిడెన్స్తోనే ముందుకు తెచ్చాం. ఓకే, గుడ్. హీరో గారు సార్, మీరేమో డైరెక్టర్ గారు మా ధోని బ్రహ్మాండంగా చెప్పారు. ధోని బ్యాటింగ్ కదా, అందుకే నేను కూడా ఐ వాంటెడ్ టు అరౌజ్ హిజ్ మొరేల్. దట్ ఈస్ ది రీజన్ ఐ అడ్రస్డ్ హిమ్ యాజ్ ధోని. అనురాగ్ గారు అంటే ఏమో ఈ ఆన్సర్స్ ఎలా ఉండేవో నాకు తెలియదు, బట్ చాలా ఎలిగెంట్గా ఇచ్చారు ఆన్సర్స్, హార్డ్ హిట్టింగ్. మీ డైరెక్టర్ గారు ఏమో మిమ్మల్ని కమల్ హాసన్ గారు మాట్లాడుతున్నారు, మీ హీరోయిన్ ఏమో నో ఐ డోంట్ లైక్ కమల్ హాసన్ అండమే నాకు ఇష్టం లేదు, అసలు సత్యదేవ్ ఈ సినిమాలో అని చెప్పి ఆవిడ అంటుంది. వేర్ డు యూ స్టాండ్ ఇన్ బిట్వీన్? మీ మధ్యలో మీరు ఇప్పుడే టీజర్ చూసారు సార్, మోర్ దెన్ టీజర్ ట్రైలర్ చూసారు కదా సార్, మీరేమనుకుంటున్నారు చెప్పండి. మేము అనుకున్నాం, మీరు అనుకున్నది చెప్పండి, ఆయన అనుకున్నది. నేను లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో కూడా చెప్పా సత్యదేవ్కి, నిజంగా యూ డన్ ఎక్సైడింగ్లీ వెల్. అసలు అది ఎంత కష్టం, ఎవ్రీ పోర్ట్రైల్ ఆఫ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ సో సింటిలేటింగ్ అండ్ క్యాప్టివేటింగ్, సో ఎన్గ్రాసింగ్ అని మాట నేను నా ఇంటర్వ్యూలో చెప్పాను తనకి. I already told him this is there you have the answer sir. That is why my observation is absolutely different from that of the hero, he himself. సార్ మీరు చాలా సీనియర్ విలేకరి, మా అందరికీ చాలా సీనియర్ అండ్ మీ అందరూ చాలా రెస్పెక్ట్ చేస్తాం. అయితే ఒక్కొక్కసారి
ఎప్పుడైనా ఏదైనా పొరపాటు పడితే కనుక అది సరి చేసే అవకాశం మాకు దొరుకుతుందనే ఉద్దేశం, ఇప్పుడు దొరికిందనే ఉద్దేశం చెప్తున్నా. నేను ఎప్పుడు సత్యదేవ్ కమల్ హాసన్ అనలేదు. కమల్ హాసన్ అన్నారని నేను అనలేదు. ఐఎమ్ సారీ, యువర్ రాంగ్లీ టేకింగ్ దట్. నో, కమల్ హాసన్ అన్న మాటని అది చాలా సోషల్ మీడియాలో కూడా చాలా బాగా వైరల్ అయింది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ posted the positive comments on Sachdev's performance, seeing that the promotional content released. ఓకే, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాను అనమాట. నేను మీ హీరోయిన్ ఇంటర్వ్యూలో అడిగితే తనే నో సార్ నేను యాక్సెప్ట్ చేయండి సార్ సత్యదేవ్ కమల్ హాసన్. Sir, one Sir, second. I have to clear one more thing. I have told that I completely respect his perspective. This is my perspective. That's what it is. Yeah, No, that is the I point. absolutely agree. Yeah. సార్ ఇతను తమిళియన్ So సార్. complete with He is full one of the producer on the sentence. film. He has a word to say. Please. అனைవరకం నమస్కారం అండి. Solunga. సో దిస్ షోస్ మై తెలుగు ప్రామిస్. అందరికీ నమస్కారం అండి. కేమౌట్ అనేవరకం నమస్కారం అండి. సో బేసిక్లీ స్పీకింగ్, I'm a Tamilian and I grew up with Tamil cinema. So your reference to Satyadev's performance Kamal Hassan. with Kamal Hassan. That is the Sir, reason I can tell you confidently about this, sir. We don't just view Kamal Hassan as an actor. He's a pure technician also for us, okay? And I can tell you with utmost confidence that if Kamal Hassan sees Rao Bahadur right now, he will know what a pedigree technician Venkatesh Maha is and what a phenomenal performer Satyadev is. That confidence I can tell you, sir, with 100%. So now it is your responsibility to now to ratify the statements of both the hero, director and the heroine. Ivar rendu peru sollitarudana, ivar Kamal Hassan Mari, ivar director himself he told sir Kamal Hassan Mari performance adella viral aichi social media la paatachiya ee paatiyelle పాతచ్చిదనా అవర్ హీరోయిన్ అని సొన్నారు. నో సార్, అవర్ పర్స్పెక్టివ్ అవరిది, ఎన్ పర్స్పెక్టివ్లో ఇవరు సత్యదేవదా. సార్ ఇక డిస్కషన్ అంతా కమల్ హాసన్ సార్ గురించి ఉంటుంది. రావ్ బహదూర్ గారి దగ్గరికి వద్దాం రండి. Final closing statement. No, he is on the right point. Now you have all the right to ratify to what extent he is closer to Kamal Hassan, or he has surpassed the degrees of Kamal Hassan in this character, because you claimed that you are a Tamilian, grew up with the Tamil cinema. Yes, 200%. So this much I can tell you, okay? So if any audience, even a non-Telugu speaker watches this film has a takeaway for them. Anybody who watches this film will have a hangover that night about the film. This film is a collective individual experience. Theater will have 400 people watching. All 400 people will watch out with 400 individual thoughts. Everybody will have their own takeaways from the film. Every takeaway will be deep, and what will stay with them is the hangover that the storytelling prowess of Venkatesh Maha, the director, has actually brought out. This is not, Rao Bahadur is not a person. Rao Bahadur is a character in the world Venkatesh Maha has built out. You will get sucked into that world. He's setting you up in that world with a story, and then he's giving you a remarkable payoff to go back and think about it again, and connect Easter eggs and come back and watch it the second time. Fantastic, justifiably substantiated. అండ్ ఆయన అంత ఎక్సైటెడ్ గా ఎందుకున్నారంటే ఆయన నిన్న సాయంత్రమే సినిమా చూసినారు. ఇంకోటి చెప్తా సార్ ప్లీజ్. అంటే మనము కంపారిజన్ చేయొద్దు అని ఒక మాట డెఫినెట్లీ ఉంది, కానీ అట్ ద సేమ్ టైం నేను ఏమంటా అంటే ఇప్పుడు అన్నారు కమల్ హాసన్ అని, ఆయన కూడా అన్నారు కదా ధోని అని. మేబీ సార్ I also said that. సార్ లెట్స్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్, మేబీ దట్ హ్యాపెండ్. నేను నమ్ముదాం కదా అంటున్నా. put it చెప్పినప్పుడు ఎందుకు చేయలేరు అని. No, it's a great thing for any actor to achieve. And Kamal Hassan also at a later stage of his career, he earned that status that he is an eloquent actor. But these people are at the foothills of the career, kabatti it is always invitational. సార్ ఒక చిన్న క్లోజింగ్ నోట్, ఎందుకంటే మనం సినిమా గురించి కూడా మాట్లాడదాం. సో సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుతుంది, దేని గురించి మాట్లాడుతుంది? అదే నాకు సినిమా గురించే మాట్లాడుతున్నాం, కానీ అది కొంచెం డీటోర్ తీసుకుంది. సార్ ఒక మాట చెప్తాను సార్, ఒక యంగ్ టెక్నీషియన్గా చెప్తా. యంగ్ టెక్నీషియన్ హూ వాంట్స్ టు టేక్ తెలుగు సినిమా టు the world, to show what Telugu cinema can to do, add another dimension to it.
సో నేనేం చెప్తానంటే తెలుగు వాళ్ళందరికీ అలాగే మీలాంటి విలేకరులకి రాసేటువంటి thumbnails మీలాంటి అంటే మీలాంటి విలేకరు కంటే please, సీనియర్ విలేకరులు సార్ ప్లీజ్ సో thumbnails రాసే వాళ్ళకి అందరికీ ఏం చెప్తానంటే ఒక చిన్న విషయం. యంగ్ టెక్నీషియన్ చెప్తున్నాడు తెలుగు నుంచి, ప్రపంచానికి తెలుగు సినిమా పరిచయం చేయాలనుకుంటున్న టెక్నీషియన్ చెప్తున్నాడు. ఈ సినిమా ఈ ఇండస్ట్రీలో లేదంటే మన పరిశ్రమలో మరో కమల్ హాసన్ రాలేరు, మరో గొప్ప నటుడు రాలేడు అనుకున్నంతకాలం గొప్ప సినిమాలు ఫ్యూచర్ జనరేషన్ ఆర్ నా జనరేషన్ వాళ్ళకి పెద్ద పెద్ద సినిమాలు తీసే శక్తి లేదు అని అనుకున్నంతకాలం మేము ఆ మాట ఆ ధైర్యం కూడగట్టుకుని మేము చెప్పినప్పుడు దాన్ని వక్రీకరణ జరగకుండా తీసుకోవాల్సిన మీదే బాధ్యత. ఎందుకంటే అలా అనుకున్నంతకాలం ఈ పరిశ్రమకు భవిష్యత్తు లేదు సార్. ఎందుకంటే మేమే కదా రేపు పొద్దున్న 10-15 ఏళ్ళ తర్వాత ఫ్యూచర్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సో కాబట్టి మేము ఎప్పుడైనా ఏదైనా చెప్పినప్పుడు సార్ మేము ఆ కాన్ఫిడెన్స్ని ఎంత కూడగట్టుకుని చెప్పాలంటే, ఎందుకంటే మేము ఒక మాట చెప్పాం, కమల్ హాసన్ గారు అంతటి నటుడు సత్యదేవ్ అని నేను ఆ రోజు స్టేజ్ మీద చెప్పండొచ్చు, అంతటి నటన పర్ఫామ్ చేయగలరు ఆయన అని చెప్పి. కానీ ఆ మాట ఆయనకి ఎన్నోసార్లు చెప్పుంటా కదా. ఆయనకి అది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీఆర్ బోస్టింగ్ అవర్ సెల్ఫ్ విత్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ taking forward the pride of acting or like cinema of from this part of the world. Okay, so I really wish మేము ఏదైనా కాన్ఫిడెన్స్ తెచ్చుకుని ఒక మాట చెప్పినప్పుడు ధైర్యం చేసి మేము దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన వాళ్ళం అవుతాం. దాన్ని దయచేసి ఎక్కడ వక్రీకరించద్దు. దాని గురించి ట్వీక్ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి, అంటే ట్వీక్ చేసి మేము ఏదో మాట్లాడాము అన్న పరిస్థితి మాకు తీసుకురాదు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మేమేం మాట్లాడినా కూడా అదొక సమస్యగా మారుతుంది అనే భయాన్ని కనుక మా జనరేషన్ టెక్నీషియన్స్లో పెట్టారు అంటే, మీ జనరేషన్ కాదు మా జనరేషన్ మీ వయసుకు వచ్చేసరికి వాళ్ళకు ఒక కమల్ హాసన్ గారు ఉండరు, వాళ్ళకు ఒక గొప్ప సినిమాలు తీసుకొచ్చే పెద్ద దర్శకులు ఉండరు, వాళ్ళకి ఇలాంటి మ్యాడ్ అండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్ బిగ్గెస్ట్ యాక్టర్స్ గ్రేట్నెస్ అనేది వాళ్ళకి తెలియకుండా పోతుంది. బట్ వన్ థింగ్ ఐ కెన్ క్లియర్ యూ, బికాజ్ నేను నా సీనియారిటీని మీరు యూ హ్యావ్ పాయింటెడ్ అవుట్ కాబట్టి చెప్తున్నా. కమల్ హాసన్ అట్ ది ఇన్ ఫార్మేటివ్ ఇయర్స్ ఒక 16 ఏళ్ళ వయసు పక్కన పెడితే 16-15 ఏళ్ళు పక్కన పెడితే ఇంత వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లు కమల్ హాసన్ చేయలేదు. టుమారో ఐ మే బి ట్రోల్డ్ ఫర్ దిస్, బట్ ఇట్స్ ఎ ట్రూత్. కమల్ హాసన్ బిగినింగ్ డేస్లో ఇన్ని గొప్ప వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లు అయితే చేయలేదు. బట్ ఇందాక డీటూర్ అన్న మాట కూడా మీరు అన్నారు. ఆ డీటూర్ క్రియేట్ చేసింది మీరందరూ. నేను ఐ ఆస్క్డ్ ది హీరో, యూ ఆల్ మేక్ హిమ్, యూ షట్ హిస్ మౌత్ అండ్ యూ టుక్ ద మైక్. ఒక అవసరం లేనట్టు అందరం కూడా ఎందుకు తీసుకున్నాం అంటే, మేమందరం ఒకటే ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ సంబంధించిన టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్. ఎందుకు తీసుకున్నాం అంటే సార్ ఒక చిన్న విషయం జరిగింది. దాన్ని ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా దాని గురించే మాట్లాడారు, ఏ స్టేజ్కి వెళ్ళినా దాని గురించే మాట్లాడుతున్నారు. నా సినిమా గురించి నేను ఎప్పుడు మాట్లాడాలి? ఓకే, సినిమా గురించి మాట్లాడాలన్నారు కదా. ఇది మీరు ఈ ప్రపంచానికి తెలుగు సినిమాని ఒక కొత్త యాంగిల్లో చూపించాలన్న ఈ సినిమా తీసేనని చెప్పారు కదా. వాట్ ఆర్ దోస్ టాంజెంట్స్ టుమారో ఆఫ్టర్ ది ఫిల్మ్ రిలీజెస్ పీపుల్ ఫీల్ దట్ దిస్ ఈస్ అన్ అడిషనల్ యాంగిల్ టు ది ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ఆర్ ప్రివైలింగ్ తెలుగు సినిమా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సార్, దిస్ ఈస్ అనదర్ quill in the crown of Telugu cinema, sir. Okay, there are many quills, wonderful jewels in the crown of Telugu cinema. This will add to that crown, and it will shine bright for a very long time. And also, wherever from any corner of the world, if any audience watch this film, they will know, they can evaluate to what extent Telugu society has grown in terms of telling stories and culturally also. Yeah. వెంకటేష్ మహాగర్ సార్, హాయ్ అండి. హాయ్ సార్, అంటే ఈ సినిమా మీరు అందరూ చూసుకున్నారు, మేము చూడలే. బట్ ఈ సినిమా కమర్షియల్గా ఎంత పే చేస్తుంది, ఎవరేమంటారో, మిమ్మల్ని ట్రోల్ చేస్తారా, ట్రోల్ చేయరా, ఇవన్నీ పక్కన పెడితే ఈజీలీ ఇప్పటికే ఒక ఐడియా వచ్చేసింది. దిస్ ఈజ్ ఈజీలీ ప్యాషన్ ప్రాజెక్ట్ అంటాం చూసారా, వన్ ఆఫ్ ది మోస్ట్ ప్యాషనెట్ ప్రాజెక్ట్స్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు సినిమా ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇండియన్ సినిమా అని క్లియర్గా అడ్మిట్ అయితే అవ్వాలి. ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్ లుక్స్ దట్, ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ ఎల్లింగ్ దట్. సో
మొన్న ఐ థింక్ అనురాగ్ గారు అనుకుంటా ఒక స్టేట్మెంట్ చేశారు. వెంకటేష్ మహా ఈజ్ వన్ డైరెక్టర్, హీ డోంట్ టేక్ హిజ్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. ఆడియన్స్ని అన్నీ అట్టుపండు ఒలిచినట్టు కాకుండా హీ మేక్స్ ద ఆడియన్స్ టు థింక్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దట్స్ లైక్ చాలా విషయాల్లో ఇన్ ద పాస్ట్ దట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జెడ్ సోర్డ్. అంటే యావరేజ్ ఆడియన్స్కి అర్థమవుదా లేకపోతే ఎక్కువగా ఎక్సెస్గా ఇంటెలిజెన్స్ ఉపయోగించి చూడాలా అనే ఒక డౌట్ వస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ? Sir, every time I make one film, this is a common question, sir. So when I make Care of Kanchapal also, Telugu audience అర్థం చేసుకోగలరా అని అన్నారు. When I'm making రావు బహదూర్ ఆల్సో, తెలుగు ఆడియన్స్ని దృష్టిలో పెట్టి తీసి తెలుగు ఆడియన్స్కి అది అర్థం అవుతుందా అని చెప్పేసి అంటున్నారు. సమ్వేర్ ఆ చుట్టుపక్కలే మీ క్వశ్చన్ ఉందని నాకు అర్థమైంది. అందుకని కేర్ ఆఫ్ కంచలపాలెం నాకు అంత కాంప్లెక్స్గా అయితే అనిపించలేదు. కానీ అంటే నేను ఎదుర్కొన్న ప్రశ్నలు చెప్తున్నాను అనమాట. సార్ నేను ఐ డోంట్ నో, ఐ థింక్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ బ్రింగింగ్ అప్ కావచ్చు, నేను మాట్లాడే మాటలు కావచ్చు, లేదంటే తీసే సినిమాలు కావచ్చు, ఒక రకంగా కనబడవచ్చు. కానీ దాంట్లో ఉన్న భాష, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి 10 సంవత్సరాలకి మా నాన్నగారు చనిపోతే మా అమ్మ నన్ను పెంచుతుంటే మా అమ్మని చూస్తూ ప్రపంచాన్ని తెలుసుకుని మా నాన్నగారు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని పెరిగినటువంటి ఒక మామూలు మనిషిని, మామూలు కుర్రవాడిని. 15 ఏళ్ళు 16 ఏళ్ళకే ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చింది జీవితం నన్ను. నా మొదటి జీతం 600 రూపాయలు. సినిమాకు వచ్చే ముందు నా ఆఖరి జీతం 1200 రూపాయలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అపోలో హెల్త్ స్ట్రీట్, జాబ్ చేసుకుంటూ ఇంక నేను సినిమాల్లోకి వెళ్ళాలి అని 19 ఏళ్ళ వయసులో సినిమాల్లోకి వచ్చి కృష్ణానగర్లో ఒక ట్రక్లోకి సెట్ బాయ్స్ని ఎక్కించుకుంటుంటే, అన్న నేను ఎక్కడికి వెళ్తున్నారు, క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఎక్కడికి వెళ్తున్నారంట, పవన్ కళ్యాణ్ గారి సినిమా సెట్లో సెట్ వర్క్కి వెళ్తున్నారు అంటే అని, వస్తావా అని చెప్పేసి అంటే, పేమెంట్ ఇస్తారా అన్న అంటే 150 రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటే, జేబులో ఐడి ఉందని కూడా గుర్తుపట్టలేదు అతను. నేను ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నాను కూడా గుర్తుపట్టలే. వెనక్కి తిరిగి ఐడి తీసి జేబులో పెట్టి ఆ ట్రక్ ఎక్కితే తీన్మార్ అని సెట్లో దిగాను. అక్కడి నుంచి all the capacities I worked in, almost a lot of capacities in Telugu film industry, and then I became a director. Now if this guy makes a film, would it be complex for Telugu people to understand? Yeah. Fantastic and all the best. హాయ్. సో అంటే జిఎంబిని ప్రజెంట్స్ అనగానే ఆబ్వియస్గా మహేష్ బాబు రివ్యూ అనేది ఎక్స్పెక్ట్ చేసాము. కాకపోతే ఆయన మోర్ దెన్ రివ్యూ, ఇట్స్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ అన్నట్లుగా షేర్ చేశారు ఆయన. సో ఆయన తర్వాత మీతో మాట్లాడినందుకు కానీ, లేదంటే వే డిడ్ హీ యాక్చువల్లీ వాచ్ ద ఫిలిం? He watched it, I think, at his home. at his place, in a మేము very major home theater basically. మేజర్ అక్కడే చేసినాము, మైసర్కి నమ్రత గారికి సేమ్. నేను పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాను. నిజం చెప్పాలంటే లాస్ట్ 4 డేస్గా స్నానం చేయకుండా పనిచేసి ఇప్పుడే ఈ ఈవెంట్కి రావాలని స్నానం చేసి వచ్చాను అనమాట. సో యాక్చువల్లీ ఒక గ్రూప్ కాల్ మొత్తం వర్క్స్ అయిపోతే ప్రశాంతంగా మైసర్తో పెట్టాలని వెయిట్ చేస్తున్నాను. బట్ అక్కడ కాపీ, అక్కడ యూఎస్ నుండి అన్ని కాల్స్ వస్తాయి. బట్ ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు టెల్ యూ సార్, నేను ఎక్కడ మహేష్ సార్ చెప్పాలనుకున్నంత నేనే ఫోన్ ఆయన మాట్లాడాలనుకున్నా కూడా నేను ఫోకస్ చేయలేనంత స్పేస్లో ఉన్నాను అనమాట, ఒక గంట క్రితం వరకు కూడా. కానీ ఎక్కడ నాకు మహేష్ సార్ చెప్పాలనుకుందంతా ఆయన 40 నిమిషాలు పైగా అనురాగ్తో మాట్లాడారని చెప్పేసి విన్నాను. ఆయన ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం నాకు మొత్తం చెప్పేసింది సార్. ఆయన ఎట్లా ఈ ఫిలిం గురించి ఐ మీన్ లైక్ ఆయన ఒపీనియన్ ఏంటనేది. ఎక్కడంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అని ఆయన ఈ దీనికి వాయిస్ ఓవర్ ఇస్తాను, అనురాగ్ ఫోన్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తా అన్నారు, నాకు వాయిస్ ఓవర్ కావాలంటే ఐ వాజ్ యాక్చువల్లీ డ్రీమింగ్ టు హ్యావ్ మహేష్ గారు వాయిస్ ఓవర్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ గంట సేపులో, బికాజ్ ఎప్పటి నుంచో లోపల బ్రూ చేసుకుంటూ ఉన్నా ఎలా చెప్తే బాగుంటుంది ఆయన అని చెప్పేసి బ్రూ చేసుకుంటున్నాను. గంట సేపుల్లో నేను ఈ సినిమా తాలూకా సినాప్సిస్ ఒక జస్ట్ ఇదేంటి, ఈ సినిమా నేను ఎందుకు తీశాను, ఏం తీశాను అని చెప్పేసి వాళ్ళకి పంపిస్తే దే ఆల్ స్పోక్, వాళ్ళు ఫోన్లో మాట్లాడి దే కేమ్ అప్ విత్ దిస్ వాయిస్ ఓవర్. అండ్ నిజం చెప్పాలంటే ఆ టీజర్ నేను ఇందాకే మీకు ప్రింట్ తీస్తూ ఫస్ట్ టైం చూశాను వాయిస్ ఓవర్ ఏంటనేది. మునుపెన్నడు చూడని విధంగా తెలుగు సినిమా ఆయన మాటల్లో అన్నారు అనగానే నాకు యాక్చువల్లీ దట్ ఈస్ ఇట్. ఆ 40 నిమిషాల కాల్ నేను వినకపోయినా కూడా నాకు అక్కడతో ఆయన ఏదైనా కావచ్చు సార్, అంటే ఈ సినిమా ఏదైనా, ఇట్స్ అ ప్యూర్ సైకలాజికల్ డ్రామా ఫర్ అ సూపర్ స్టార్ లైక్ దాట్.
హీ మైట్ అందరం అనుకుంటాం హీ మైట్ హిస్ వ్యూ ఆన్ ఫిల్మ్స్ మైట్ బి సంథింగ్ డిఫరెంట్. ఏది ఇటువంటి ఈ సినిమా స్పేస్లో ఉండదు, ఆయన సూపర్ స్టారు ఆ స్పేస్లో ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఫర్ హిమ్ ఈ సినిమాని అర్థం చేసుకుని ఈ సినిమాని మీన్ లైక్ ఆ మాటతో కంక్లూడ్ చేశారంటే లైక్ మహేష్ సార్ నాకు మళ్ళీ కాల్ చేయకపోయినా చాలు, కాల్ చేయలేకపోయినా కూడా ఆయన యూనో నాకు ఐ మీన్ లైక్ ఐ రియలీ యూనో కాల్ చేయకపోయినా ఆయన నాకు మాట్లాడకపోయినా కూడా నాకు ఫుల్ఫిల్మెంట్ అయితే వచ్చింది అనమాట. షూర్. మీరు ఉన్నారా ఆయనతో పాటు ఆ రోజు సార్ సినిమా చూసినప్పుడు? వర్ యూ దేర్? నో ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ అవుట్ సైడ్. సో వాట్ వాజ్ హిస్ రియాక్షన్ టు యూ? అంటే అసలు అర్థమైపోయింది, అంటే మేము ఏం ట్రై చేసినాము, అసలు ఏం అచీవ్ చేసినాం అనే సెన్స్ సార్ పట్టేసారు. అండ్ ఆల్వేస్ సార్ ఏం చేస్తారంటే ఒక ఫిలిం అయిపోగానే ఇక్కడ హోమ్ థియేటర్ ఉంటుంది, ఒక చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది. సో సార్ ఏంటంటే సినిమా అయిపోగానే అలా బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఆ రూమ్లో వెళ్ళి ఈ జస్ట్ సిట్స్ ఆన్, హీ అసిమ్యులేట్స్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ హీ గివ్స్ అ రెస్పాన్స్. అసలు ఏమనిపించింది, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అది అది ఒక 40 minute కాన్వర్జేషన్ అనేది ఐ ఫెల్ట్ ఓకే వి అచీవ్డ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఫైనల్ మార్క్ మహేష్ సార్ది కదా. సో వాట్ ఎవర్ వి ట్రై టు డూ ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మనోడు అన్నట్టు ఒక ఫుల్ఫిల్మెంట్ లా వచ్చింది సార్ ద్వారా. ఆల్సో ఇప్పుడు ఆయన లైక్ వారణాసి లాంటి ఒక బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ చేస్తాను ఆయన. ఇప్పుడు రావ్ బహదూర్ని ఒక బిగ్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అని చెప్పేసి ఆయన ఒక సర్టిఫై చేయడం కానీ, లేదంటే జిఎంబి ప్రౌడ్లీ ప్రెజెన్స్ అన్నాను. నాకు తెలిసి మీ మేజర్కి కూడా ఆయన అలా చెప్పలేదు, ప్రౌడ్లీ ప్రెజెన్స్ అన్నాను కానీ. అండ్ సత్యదేవ్ ఇన్ అని చెప్పేసి ఆయన ఒక వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ. సో హౌ స్పెషల్ ఈస్ దిస్ ఫర్ యూ? 200% స్పెషల్గా సార్. అంటే ఇంకోటి మనోడు చెప్పినట్టు ఇందాక థియేటర్లో ఉండే 400 మంది 400 విషయాలు ఈ సినిమా నుండి తీసుకుంటారు అనేది, అది మనోడు ఏదైతే చెప్పిండో సార్ కూడా ఆ మాట వచ్చింది. అంటే మనోడు చెప్పలేదు ఆ మాట. అంటే ఇదో కొత్త ఎక్స్పీరియన్స్. సైకలాజికల్ డ్రామా అంటే ప్రతి క్యారెక్టర్ మైండ్లో ఏముంది అని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తాం కదా. సో ఆ కల్మినేషన్ అవన్నీ టోటాలిటీలో ఎక్స్పీరియన్స్ అది చాలా అంటే డీటెయిల్కి వెళ్ళి మాట్లాడిస్తారు. అంటే ఆయన ఫిల్మ్ లవర్ సార్, ఆయన అంటే వేరే సార్. ఆయన పిచ్చి సినిమా అంటే ఆయనకి పిచ్చి. అంటే వాయిస్ ఓవర్ చెప్తా అంటే మీరు టెన్షన్ పడకండి, నేను 4 సార్లు 10 సార్లు చెప్తా అంటున్నా, నేను చెప్పి పంపిస్తా, మీరు స్ట్రెస్ అవ్వకండి, మీరు మహాకి ఓకే అంటేనే ఓకే, లేకపోతే వద్దు అని ఆయన వెరీ క్లియర్ ఉన్నాను అనమాట. నేను మహాకి ప్లే చేసేటప్పుడు నాకు తెలిసి ఈ 2 yearsలో సింగిల్ టేక్ ఓకే అనేది ఏం లేదు. ఇదే వెంకటేష్ మహా గారు మొన్న సుకుమార్ గారు ఈ సినిమా చూసి ఫెనామినల్ రివ్యూ ఇచ్చారు. సో ఏంటి సార్ ఆయన్నే షాక్ చేసేంత ఏం చేశారు మీరు? ఆ సిచ్యువేషన్ని మాకు కొంచెం డిస్క్రైబ్ చేస్తారు. తప్పకుండా చెప్తా. అయితే ఈ సందర్భంగా నాకు ఒక చిన్న విషయం చెప్పాలండి. మీరు అడుగుతున్నారు కాబట్టి, వాళ్ళందరూ చూశారు ఫిల్మ్ని, నిన్న చూశారు కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ అదంతా మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అదే కాబట్టి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు సుకుమార్ గారు ఏం మాట్లాడారో ఇట్ ఈస్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ అండ్ నేను ఆయన దాని గురించి మాట్లాడచ్చు. కాకపోతే ఇదేది కూడా నాకు ఆడియన్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదేది కూడా మీరేదో ఎక్స్పెక్ట్ చేయడానికి అది మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. వెన్ యూ కమ్ టు థియేటర్స్ టుమారో ఆన్ July 3rd, ఇదంతా మనం తీసుకుని ఏదైతే వాళ్ళ ఎక్సైట్మెంట్ చూసిన తర్వాత వస్తుంది కదా. ఇఫ్ యూ టేక్ ఇట్ ఆల్రెడీ అంటే ముందు సినిమాకి రాకముందే అది మీ మీద యాక్ట్ చేయకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నారు. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ యూ విల్ యాక్చువల్లీ టేక్ హోమ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అయితే ఇప్పుడు దానికి వచ్చేసరికి సుకుమార్ గారు యాక్చువల్లీ సినిమా చూసి హీ సెడ్ సంథింగ్ ఐ మీన్ లైక్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అబౌట్ విచ్ ఇస్ ఇలాంటి సినిమా రాలేదు. చాలా రకాల సినిమాలు వచ్చి ఉంటాయి కానీ ఇలాంటి సినిమా ఇండియాలో రాలేదు అని అన్నారు. సో నేను ఆ ఒక్క మాట విన్న తర్వాత నాకు మొత్తం బ్లర్ అయిపోయింది. మిగతా అంతా వాళ్ళకే వినపడింది. నేను అక్కడితో ఓకే చాలు, మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చిందని చూసాను. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. ఈ సినిమా వెంకటేష్ మహా గురించి తీసుకున్నారా, సత్యదేవ్ గారి గురించి తీసుకున్నారా? ఒక కథ చెప్పడానికి తీసుకున్నాను. ఓకే, సో సత్యదేవ్
అలాంటి కథలో నార్మల్గా తెలుగు టెక్నీషియన్స్ చాలా వరకు ఉంటారు, కానీ మీరు మల్టిపుల్ లాంగ్వేజెస్ నుంచి తీసుకున్నారు. అండ్ తెలుగులో చాలామంది యాక్ట్రసెస్ ఉన్నారు కదా, ఎస్పెషల్లీ ఈమెని క్యాస్ట్ చేయడానికి రీజన్ ఏంటి, ప్రాపర్గా చెప్తారు? సార్ సమస్య ఏంటంటే ఇంతకు ముందు నేను ఓన్లీ తెలుగు యాక్ట్రసెస్ మాత్రమే పెట్టుకున్న రోజున ఏ రోజు నన్ను ఆ ప్రశ్న అడగలేదు. ఎందుకు కేవలం ఎప్పుడు తెలుగు వాళ్ళు వెంటనే వెళ్తావు, నువ్వు తెలుగు అమ్మాయిలు. మొన్న ఏదో మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగితే, మా మదర్ బర్త్డే జరిగితే, కొంతమంది యాక్ట్రసెస్ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు ఆమె కూడా అక్కడ ఉన్నారు. ఉంటే ఇదేంటి నువ్వు ఒక మలయాళం అమ్మాయినా అని చెప్పేసి సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సినిమా చూసిన తర్వాత మీకు అది రిలేట్ అయిపోతుంది. మీరు ఎందుకు నేను ఒక మలయాళం యాక్టర్స్ని ఈ ఫిల్మ్లో క్యాస్ట్ చేసి ఉంటాను అనేది మీకు తెలిసిపోతుంది. ఓకే, సత్యదేవ్ గారు ఈ సినిమా టీజర్, ట్రైలర్ అన్నీ చూశాక కొంచెం ఎక్స్పెక్టేషన్స్ మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్తో ఇప్పుడు ఇంకొంచెం పెరిగినాయి, కానీ మీ ఫేసెస్లో చాలా టెన్షన్ కనిపిస్తుంది. సో దానికి రీజన్ ఏంటి? నువ్వేమడుగుతావని. సో ఎలా ఉంది సార్, అంటే మీ కెరియర్లో ఇప్పటివరకు ఇదే చాలా పెద్ద సినిమా అని అనిపిస్తుంది చూస్తుంటే. విజువల్స్ కానీ, కాస్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ ఫెనామినల్గా అనిపించింది. సో ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు అండ్ ఆడియన్స్కి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు? ఇంకో ఫ్యూ మోర్ అవర్స్లో రిలీజ్కి రెడీగా ఉంది. ఇందా నుంచి మీరు బాగానే అడుగుతున్నారు, కానీ నాకు శేఖరన్ ఇలాగా చూస్తున్నాడు, ఆ కళ్ళల్లో 7 కనబడుతుంది నాకు ఇందా నుంచి. సో అందరూ ఎంత కాన్ఫిడెంట్గా, అంటే నేను ఎప్పుడు ఏ ప్రెస్ మీట్, ఏ Q&A అంటే ఇంత ఎక్సైటెడ్గా, ఇంత యూనో ఎనర్జీతో చూడలేదు. నువ్వేమో మొహాలేమో డల్గా ఉన్నాయి అంటున్నావు, అందరూ ఇంతంత లైక్ సూపర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుంటే. ఒకటే నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అతను 5 ఏళ్ళు కష్టపడి రాసిన, నేను 80 రోజులు ప్రతిరోజు 5 గంటలు మేకప్ వేసుకున్నా, తనంత కష్టపడి తెలుగు నేర్చుకున్నా, వీళ్ళందరూ ఇంత కష్టపడి ఇదంతా ప్రయత్నం ఏంటంటే మా సైడ్ నుంచి ఒక చిన్న లవ్ లెటర్ టు తెలుగు సినిమా. రాబోదూర్ ఈస్ అ లవ్ లెటర్ ఫ్రమ్ అస్ టు ద తెలుగు సినిమా. ఆ లవ్ లెటర్ రాసేటప్పుడు, ఆ లవ్ లెటర్ మనం రాస్తున్నప్పుడు, మనం ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ని అడుగుతాం కదా ఎలా వచ్చింది ఏంటి అని. అలా మాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ అనురాగ్, ఈశ్వరన్, మా గోపి గారు అండ్ శరత్. తర్వాత లవ్ లెటర్ అంతా రాసిన తర్వాత ఒక సూపర్ ప్రో ఉంటారు కదా ఒక అతను, ఎవరో అదే ఆయనే పిల్లలు అంటున్నావా. సో లవ్ లెటర్ మొత్తం రాసేసిన తర్వాత మనం అందరం, ఒక సూపర్ ప్రో ఫ్రెండ్ ఉంటాడు కదా, ఇంకా అతను చూసి అదిరిపోయింది అబ్బాయి, నువ్వు వెళ్ళి అమ్మాయికి ఇచ్చే, అమ్మాయి వెంటనే ఒప్పేసుకుంటుందని. ఆ ఫ్రెండే మహేష్ సార్ మనకి చూసి, ఆయన మొత్తం ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత చూసి, ఎస్ దిస్ ఇస్ అ లవ్ లెటర్ టు తెలుగు సినిమా అన్నారు. అండ్ నువ్వు ఆగా నాది ఉంది, ఇంకా కంప్లీట్ చేయాలి. సో లవ్ లెటర్ టు తెలుగు సినిమా చెప్పు ఇప్పుడు. నీ మైక్ కావాలని కట్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సత్యదేవ్ గారు సార్ చెప్పండి సార్. ఇందాక వెంకటేష్ మాధవ్ గారు అదే మొన్న ఈవెంట్లో ఆయన పెర్స్పెక్టివ్లో కమల్ హాసన్తో పోల్చారు. మీకు మీ పెర్స్పెక్టివ్లో మొత్తం అదంతా చూసుకున్న తర్వాత ఫైనల్ కాపీ మీకు ఏమనిపించింది డైరెక్టర్ గారు? సార్ నాదైతే నిజంగా నా సైడ్ నుంచి నేను చెప్పలేను. నిజంగా నా వర్క్ని నా టీచర్, నా ప్రిన్సిపల్స్, నా హెచ్ఓడీలు అందరూ చెప్పారు. నేను నా వర్క్ గురించి చెప్పుకోలేను, కానీ ఒకటి చెప్తాను. మాహా ఒక మాట అన్నాడు మొన్న, తన 5 ఏళ్ళ ప్రైమ్ అంతా కూడా ఆగి ఒక రాబోదు 2 సినిమా తీశాను, ఆ ప్రైమ్ లైఫ్ని అంతా తీసుకున్నాడని. నేను నా పాయింట్ ఆఫ్ నేను చెప్తే, మాహాస్ ప్రైమ్ జూలై 3 నుంచి మొదలవబోతుంది. అంటే తను ఇంకా అంటే అన్నేళ్ళు తీసుకోకుండా తొందరగా సినిమాలు తీయాలి, మనందరికీ చాలా హెల్ప్ అవుద్ది. అండ్ మహా నీ ప్రైమ్ జూలై 3 నుంచి మహా, ఈ ప్రైమ్ నువ్వు వేస్ట్ కాదు, యువర్ యాక్చువల్ ప్రైమ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ జూలై 3. అండ్ అది నేను నా గురించి వద్దు సార్, ఇప్పటికే ఇందాక వింటే నాకు నేను మైక్ వదిలి పారిపోదామేమో అని భయం వేసింది. బట్ మీరు అందరూ ఇట్లా ఆ మాట నేను కమల్ హాసన్ గారితో పోల్చేశారు అంటున్నారు కదా. యాక్చువల్లీ మీరందరికీ నేను నా మాటగా ఇస్తున్నాను, సినీ విలేకరులుగా మీ అందరికి నా మాటగా ఇస్తున్నా. ఈ సినిమా చూడటం అయిపోయిన తర్వాత
మీ అందరికీ నా మాటగా నేను ఇస్తుంది, అంటే యాజ్ అ బాయ్ హూ ఇస్ గ్రోయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ దట్ యు హ్యావ్ యూఆర్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఈ సినిమా చూసిన తర్వాత నా మాటగా నేను ఏం ఇస్తానంటే, మీరు అందరూ సత్యదేవ్తో తలా ఒక ఇంటర్వ్యూ చేస్తారు, ఇలా ఎలా చేశారు పర్ఫార్మెన్స్ అని తలా ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ రోజు దాకా ఐ థింక్ సత్యదేవ్ కూడా ఎక్కువ మాట్లాడలేడు దాని గురించి ఏమో అని నా ఉద్దేశం. సత్యదేవ్ గారు 1 minute. Only 3 words I'll speak, no time. Rao Bahadur, ya Maha Chitram is ya Meha Charitram. Ya Maha Charitram అవుతుంది. My best wishes for నేను యాక్చువల్గా మెగా చిత్రం మహా చిత్రం అవుతుందండి. విల్ ఆల్ మీట్ ఫర్ ద సక్సెస్ మీట్ వెరీ సూన్. టైం లేదని చెప్తున్నారు, 7:30 అయిందని. సో సత్యదేవ్ గారు ఇక్కడ హాయ్ అన్న. సో బేసిక్గా ఏంటంటే కొంతమంది హీరోస్కి వాళ్ళ సినిమాలు ఏవైతే ఉంటే వాటితో గుర్తింపు ఉంటుంది. లైక్ ఇప్పుడు రామ్ చరణ్ గారు అనగానే మగధీర అని, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అని పుష్ప గారు. సో మీకు ఈ మూవీ రావ్ బహదూర్ అని చెప్పొచ్చా సత్యదేవ్ గారు అంటే? 100%. అంటే నన్ను అడిగితే నా రావ్ బహదూర్ సత్యదేవ్ అని ఏమైనా ట్యాగ్ రావచ్చేమో. అంటే ఆల్రెడీ మహా ఒక ఏదో ఇచ్చాడు నాకు. బట్ సి ఇట్స్ వెరీ ఈజీ. అది దాని పెద్ద ఆలోచన కూడా ఏం లేదు. రావ్ బహదూర్ అనే ఫిల్మ్ నేను ముందంతా చెప్పేవాడిని, ప్రీ జ్యోతిలక్ష్మి అండ్ పోస్ట్ జ్యోతిలక్ష్మి నా కెరీర్ అంతా. ఎందుకంటే దాని ముందంతా నేను చిన్న చిన్న పాత్రలు చేశాను. జ్యోతిలక్ష్మి అనే ఫిల్మ్తో ఫస్ట్ టైం హీరోగా సినిమా చేశాను. దాని తర్వాత నుంచి నా పాత్ర మారిపోయింది. సో రావ్ బహదూర్ నా కెరీర్లో మళ్ళీ దట్ పాయింట్, ప్రీ రావ్ బహదూర్ అండ్ పోస్ట్ రావ్ బహదూర్. మీ డైరెక్టర్ గారి యాక్టింగ్ గురించి చెప్పండి సార్. ఆయన చాలా బాగా యాక్ట్ చేశారని తెలుస్తుంది. ఈయన ఎరగొట్టేసాడు. మహేష్ సార్ స్పెషల్ మెన్షన్. అదే అంటే మీ యాక్టింగ్ గురించి చెప్తున్నారు కదా, మీ డైరెక్టర్ యాక్టింగ్ గురించి చెప్పండి, ఏం చెప్తారు? ఆయన ఫస్ట్ నటుడు అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాడు. అది మనం అంటే తనకి నటన అంటే చాలా ఇష్టం. అండ్ సో అది ఆయనలో చాలా ఉంది. అండ్ ఇప్పుడు ఆ పాత్ర ఒకటి చిన్న స్పెషల్ పాత్ర ఒకటి ఉంది సినిమాలో. మీరందరూ అసలు మామూలుగా పొగడరు. దాని తర్వాత చూద్దరు కానీ చితకొట్టాడు. వెంకటేష్ మహా గారు సార్, అంటే సినిమా మీద రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ చాలా పీక్స్లో ఉన్నాయి. ఒకసారి కొన్ని సినిమాలు సైలెంట్గా వచ్చి హిట్ కొడితే, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నా కూడా జనాలకి ఏదో పాయింట్ అర్థం కాక కొంచెం రిజల్ట్ అటు ఇటుగా ఉంటుంది. సో ఇప్పుడు రావ్ బహదూర్ విషయంలో ఆ టెన్షన్ ఏమైనా ఉందా మీకు? నాకైతే అసలు ఏం లేదండి. నేను చెప్తున్నా కదా ఇందాక సార్కి చెప్పినట్టు, నేను అంటే నేను తీయాలనుకుంటున్న విజన్, ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే ఆ ప్రపంచాలు ఏవైతే చూపించాలనుకుంటున్నానో అవి కొత్తగా ఇట్లా కొంచెం ఉండొచ్చు. కానీ నేను మాట్లాడే భాష మన భాషే. అండ్ నా ఆలోచనలు ఈ సమాజంలో నుంచి పుట్టిన ఆలోచనలే. కాబట్టి నా సమాజంలో పుట్టిన ఆలోచనలు, మన సమాజం నుండి పుట్టిన ఆలోచన మన సమాజానికి అర్థం కావు అనుకోకూడదేమో అనుకుంటున్నాను. సో కాబట్టి అట్లాంటిది ఏమి ఉండదు. రెండోది ఎక్స్పెక్టేషన్స్ గురించి వచ్చారు కాబట్టి, సినిమా చూసాం కాబట్టి, లేదంటే అందరూ ఆ సినిమా ఏంటనేది నిన్నటితో తెలిసిపోయింది అందరికి, చాలామందికి. ఇప్పుడు ఈవెన్ అవర్ ఈశ్వరన్ ఆల్సో వాచ్ ద ఫిల్మ్. కాబట్టి అందరూ కూడా కాన్ఫిడెంట్ చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్ ఈజ్ టు వాచ్ సంథింగ్. మహేష్ సార్ మాటల్లో చెప్పినట్టు, మునిపెన్నట్టు చూడని విధంగా మీకు తెలుగు సినిమా చూస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. అది మీరు థియేటర్కి వస్తే. అంత సార్ చెప్పిన విషయం, ఇక కథ గురించి వీటి గురించి లోతుగా ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా, సార్ చెప్పినట్టు, మహేష్ సార్ చెప్పినట్టు, వెన్ డ్రామా మీట్స్ మ్యాజిక్, లాజిక్ గెట్స్ న్యూ మీనింగ్ అనే మాట ఏది చెప్పారో, దట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్ కెన్. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ మేము సెట్ చేయటం కాదు, మహేష్ సార్ సెట్ చేసేసారు. మీరు ఇది చూడబోతున్నారు అని చెప్పారు. అండ్ ఇంతకుముందు ఎప్పుడు కూడా, అంటే మునిపైన చూడలేదు ఇటువంటిదని ఆయన అది పెట్టుకుని వస్తే థియేటర్కి, లైక్ దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆడియన్స్. గోపాల్ కృష్ణారెడ్డి గారు, ఇప్పటి వరకు మీరు ఏం మాట్లాడలేదు. అసలు ఈ సినిమా మీద ఒక ప్రొడ్యూసర్గా, అంటే ఎక్కడే మాట్లాడేది, నాట్ ఆన్ దిస్ కంటెక్స్ట్. మీరు ఈ సినిమా గురించి ఒక ప్రొడ్యూసర్గా మీరు చెప్పాలంటే హౌ డు యూ ఎక్స్ప్రెస్ అండి ఈ సినిమా గురించి, మొత్తం ఈ అట్మాస్ఫియర్ గురించి, సత్యదేవ్ చేసిన అన్ని క్యారెక్టర్ల గురించి, డైరెక్టర్ గురించి మీరు చెప్పాలంటే మీ మాటల్లో? ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, మహా వెంకటేషే మెయిన్ అండి ఈ సినిమాకి. అయితే ఈ కథ ఆయన సైకలాజికల్, అదే థ్రిల్లర్ కూడా కాదు, ఇది ఒక రకమైన డ్రామా. చూసి కొలిది చూడాలనిపించేలాగా ఉంటుంది.
నా లక్ష్యం ఏంటంటే మహేష్ బాబు గారు లాంటి వారు ఈ సినిమాకి ప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చింది, అందరం కలిపి దీన్ని మంచి హిట్ చేసి మళ్ళీ ఆయన కళాలు తప్ప ఇది హిట్ చేయకపోతే కలగడదని కూడా నేను అనుకున్నాను. అప్పుడు దాకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళగడదు అని చెప్పి అంత బలంగా నమ్మి నేను అనుకున్నాను. అది అంత పగడబందిగా తీసాడండి నేను మహా వెంకటేష్ గారు. సత్యదేవ్ గారు కాకుండా ఇంకొకరు ఎవరిని కూడా మనం ఊహించుకోలేము. అంటే ఆయన కమలాసనం ఇంకోటానికి దాని కాదు. ఎవరైనా సరే ఫస్ట్ సినిమా లిఫ్ట్ ఇస్తుంది, తర్వాత నుంచి ఆ క్యారెక్టర్ పెట్టి వాళ్ళు ఎదుగుతారు. ఎవరైనా అక్కడి నుంచే కదా వచ్చారు, వెంటనే ఒకసారి కమలాసనం అయిపోరు. అలాగే ఈయన కూడా 5 గంటలు మేకప్ వేసుకోవడం, ఆ పెర్ఫార్మెన్స్, ఆయనలో ఉన్న పెర్ఫార్మెన్స్ పినడం మహా వెంకటేష్ వల్ల అవ్వింది. ఇంకొకరు ఎవరు చేయలేకపోయారు అంతవరకు. లేకపోతే సత్యదేవ్ గారు ఎప్పుడో ఇంకా ఎదరికి వెళ్ళవలసిన మనిషి ఆయన. ఎవరు రాయలేదు కదా ముందు పెండడం మాట పక్కన. ఇప్పుడు మీరు మహా వెంకటేష్ గారు అంటే ఆయన అలిసిపోయి ఉన్నారులేండి, మేమే మాట్లాడతలేదు ఆయనతోటి. అంటే ఆయన ఏందో ఇంకా చెక్తానే ఉన్నారు. ఇప్పుడు కూడా 6:40కి వచ్చింది ఇది, ఈ ట్రైలర్ వస్తుందో రాదో అనుకుంటా కూర్చున్నాం మేము. 3వ తారీఖు సినిమా పడిన తర్వాత అంటే అలా అంత పని చేస్తున్నాడు ఆయన. నేనైతే ఒకటండి, ఈ సినిమా సకుటుంబంగా అందరూ చూడదగ్గ సినిమా, ఒక మ్యాజిక్, ఒక ఎంటర్టైన్మెంట్, మంచి అనుభూతి పొందుతారు. నలుగురు కూర్చుని సినిమా చూస్తే నలుగురు కూడా నాకు అది అనిపించింది ఇది అనిపించింది అంటే నేను కూడా ఒక గంట దాకా నాకు కొన్ని అర్థం అవలే. ఇందులో ఒక చిన్న కూర సీన్ ఒకటి ఉంటుంది. అది చెప్పద్దు సార్, వద్దు సార్, వద్దు చెప్పద్దు. చెప్పండి బాగుంటుంది, చెప్పండి సార్. అందరూ మా సినిమా అందరూ చూడొచ్చు, దర్జాగా చూడొచ్చు, ఆదరించండి. శరత్, యు ఆర్ ఆల్వేస్ ఏ కూల్ అండ్ వెరీ కామ్ పర్సన్. బట్ ఇక్కడ ఇంతమంది, లెట్ మీ బి క్లియర్. ఆయన ఏం మాట్లాడతాడు నాకు తెలిసి. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, మీరు మొట్టమొదట అన్ని మైకులు ఒకళ్ళ దగ్గర నుంచి ఒక లాక్కుని మరీ మాట్లాడారు. ఏదైనా సత్యదేవని ఎవరైనా పొరపాటున ఏదైనా అనేస్తున్నారేమో అని. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ యువర్ కలెక్టివ్ పాజిటివ్ అండ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ స్పిరిట్ ఫర్ సత్యదేవ్. నిజంగా రియల్లీ అది అన్ని చోట్ల కనిపించింది ఇప్పుడు. బట్ యూ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ, యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. ఈ పిక్చర్ని మీరు అన్నీ కూడా అంటే చాయ్ బిస్కెట్ ద్వారా మీరు ఆల్వేస్ మీరు ఒక కొత్త ప్రయోగాలలోకి, కొత్త ఆలోచనల్లోకి, మేం ఫేమస్ లాంటి సినిమాని కూడా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు మీరు. విత్ ఎ న్యూ థాట్, న్యూ స్కూల్ ఆఫ్ థాట్. In your words, if you want to describe, apart from what all has been spoken by all these people here, what is your personal comment on this film in your own perspective, not being influenced by what they spoke now? Yeah, I think one, this is an experience that you've never experienced, and this is something you've never experienced before. It's very new, craft పర్ఫెక్ట్గా ఉంది. అంటే మేము మా ప్రీవియస్ ఫిల్మ్స్ చేసినప్పుడు కూడా సినిమా మళ్ళీ చూసుకుని అరే ఇది వీక్ ఉంది, కాస్ట్యూమ్ వీక్ ఉంది, ఈ పార్ట్ వీక్ ఉంది అని నాకు నిషాంత్ గారు మీకు కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఈ సినిమా క్రాఫ్ట్ అనేది ప్రిసైజ్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. ఒక విరాట్ కోహ్లీ షాట్ లాగా, కవర్ డ్రైవ్ లాగా పర్ఫెక్ట్గా ఉంది. సెకండ్, దిస్ ఫ్రైడే ఈజ్ నాట్ గోయింగ్ టు బీ లైక్ ది అదర్ 51 ఫ్రైడేస్ సార్. మీరు థియేటర్లోకి వెళ్ళి బయటకు వస్తుంటే మీరు డెఫినెట్లీ నేను ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేశాను అనే బయటకు వస్తారు సార్, విచ్ ఈస్ అవర్ గోల్. వీ ట్రై టు డూ సంథింగ్ న్యూ. యూ కెన్ కాల్ ఇట్ రిస్కీ, యూ కెన్ కాల్ ఇట్ ఎక్స్పెరిమెంటేటివ్, బట్ వీ బిలీవ్ వీ హ్యావ్ ద కరేజ్ టు టేక్ స్టోరీ టెల్లింగ్ ఫార్వర్డ్. అండ్ అదే కరేజ్తో మేము ఈ సినిమా తీసాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది ఒక సెకండ్ స్మరణ. పిల్లర్స్. See, there are two more very important people on stage, which is music director. You're going to experience Telugu music also very differently. Okay, it's going to be a very like okay. నేను ఇంకెక్కువ చెప్పను దాన్ని, అదే I just want you to experience it. And then Deepa Thomas is మీరు ఇందాక ఒక ప్రశ్న వచ్చాను కదా, మలయాళం యాక్టర్స్ ఎందుకు అని చెప్పి. దానికి కారణం అర్థమైపోతుంది. కానీ మలయాళం యాక్ట్రెసెస్లో దీప మాత్రం ఎందుకు అనేది కూడా అర్థమవుతుంది. అంటే చాలామంది ఉన్నారు కదా, సో మేము ఎందుకు దీపానికి క్యాస్ట్ చేసినా అని కూడా అర్థమవుతుంది మీకు. ఐ థింక్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక ఇఫ్ యూ కెన్ హ్యావ్ సమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ హర్ ఆన్ హిమ్, ఇట్ విల్ బి గ్రేట్. అడుగు. కొంచెం లేట్ అవుతుందమ్మా కదా, టైం ఏందా? ఇప్పుడే చెప్పాను, ఇప్పుడే
జస్ట్ ఇప్పుడే చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పి సార్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్. అండ్ నేను ఆయన సినిమాలు చూసి అంటే కొంచెం అప్పుడప్పుడు నన్ను అంటుంటారనమాట, కొంచెం మ్యాడ్నెస్ ఇట్లాంటి పదాలు ఉన్నప్పుడల్లా కొంచెం వాటన్నిటికీ ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉండుంటుంది ఖచ్చితంగా. బికాజ్ ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఒరిజినల్ థింకర్స్ ఇన్ ఇండియా. అండ్ ఆ పోస్టర్ నాకు ఎలా తెలిసిందంటే, ఐ థింక్ మా వాడు కూడా కొంచెం మ్యాడ్నెస్, మీరు చూస్తున్నారు కదా, ఈ రావు బహదూర్ గారికి కూడా కొంచెం యూనో వేరే జోన్లో ఉంటాడనమాట. సో ఈ ఐడియాస్ మా మార్కెటింగ్ టీమ్ ఈ ఐడియాస్ ప్రజెంట్ చేసినప్పుడు దట్ ఆ రివర్స్లో బోర్డు పట్టుకోవటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ మేమందరం వి వెంట అహెడ్ అండ్ వి లైక్ అనురాగ్ అండ్ మార్కెటింగ్ టీమ్ దే డిస్కస్డ్ అండ్ దే డిడ్ ఇట్. నాకు ఉప్పి సార్ అది చేశారు అని చెప్పి ఆ పోస్టర్ బయటికి వెళ్ళిన తర్వాత నన్ను ట్యాగ్ చేసి ఒకళ్ళు ఎవరో పెట్టారనమాట. అప్పుడు దాకా నాకు తెలీదు అలాంటి ఒక కటౌట్ ఉందని చెప్పి. బట్ ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను. మా జనరేషన్ వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా ఉపేంద్ర గారు లాంటి వాళ్ళు చేసినటువంటి పని మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతుందన్న, స్టీవెన్ స్పిల్బర్గ్ ఎప్పుడో 70s 80s తీసిన సినిమా లాంటి సినిమా ఒకటి మేము తీసామన్నా మేము కాపీ కొట్టాం అనుకోవద్దు. 50-60 సంవత్సరాల తర్వాత ఆ అవకాశం మాకు వస్తుంది అనుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ఇట్. మా జనరేషన్కి అవకాశం వస్తుంది అనుకోండి. దీపా థామస్, యు ఆర్ డూయింగ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఏ డెబ్యూ ఫిల్మ్ ఇన్ Telugu, and that is being backed up by brilliant people like Anurag and Sharath, and voiced over by a superstar called Mahesh Babu, and a magnum opus for a growing hero like Satyadev in Telugu film industry, and a brilliant, very hard-working project for the director. You are the part of such a combination now for the first film in Telugu. What is your experience in this, basing on all these elements? First of all, andarki namaskaram. And thank you so much for coming out of the loop of Kamal Haasan sir. Oh my God. Yeah. See, you people kept us in that okay. loop. Okay, thank you sir. I'll continue with the question what you've asked now. You people kept it. What is it? Sir, I'm very, very grateful to Devudu for giving me this beautiful opportunity in Telugu film industry. I never thought that I could work in TFI because it's a dream come true moment in my life. I'm very thankful to the director Venkatesh Mahagaru. As I already said that Care of Kanjaramalam is one of my favorite films. And yes, working with such a wonderful, brilliant actor like Satyadev Garu is exactly a dream come true moment for me. And also, Mahesh Babu Garu banner ద్వారా లాంచ్ అవ్వడం నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. To say this. And thank you so much, Namrata ma'am. I got to know that you were listening to this script for around 6 hours. Thank you so much for giving me a new chapter in my life. That's it. Mr. నెక్స్ట్ టైం తను వచ్చేటప్పటికి తెలుగు నీకు బాగా అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరం ఇందా నుంచి నవ్వుతుంటే ఏంటి ఏమంటున్నారు అని కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం యుల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఫర్ దిస్ టైం ప్లీజ్ విల్ యూస్ సబ్ టైటిల్స్ ఫర్ దిస్ వన్. మిస్టర్ స్మరణ్ సాయి గారు, Yes, sir. ఈ ఫిల్మ్ ఫర్ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. యూ మైట్ బీ కన్వెన్షనల్ ఇన్ ప్రొజెక్టింగ్ ది నోట్స్ అండ్ నొటేషన్స్ అండ్ ఆల్ దట్. కానీ మీకు పాటలు చేయడానికి సరి అయిన అవకాశం, ఆ సిచ్యువేషన్స్, లేదా కేవలం ఆర్ఆర్ బేసు ఆర్ఆర్ ఎక్సలెన్స్ మీదే మీకు పేరు వస్తుందా? సాంగ్స్ కూడా మీరు ఆర్ యూ రియల్లీ సాటిస్ఫైడ్ విత్ ది సిచ్యువేషన్స్ యు ఆర్ గివెన్ టు డూ? Both, sir. Songs as well as score. Okay. Absolutely. I treat it as a single thing, songs and score. Songs nunche score derive ayindi. So the background score is derived from the songs. Okay. నేను ఎందుకు ఈ మాట అడిగానంటే, ఈ మధ్య రోజుల్లో ఏ మ్యూజిక్ డైరెక్టర్కి కూడా ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, మాంటేజ్ సాంగ్స్ ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఒక ఇళయరాజా గారి టైంలో మ్యూజిక్ లాగా మన ప్రిడిసెసర్స్ వాళ్ళు చేసినట్టుగా ప్రాపర్ సిచ్యువేషనల్ గ్రిప్ సాంగ్స్కి దొరకట్లా.
నేను ఆ యాంగిల్లో అడిగాను. అబ్సల్యూట్లీ. ఇదైతే మ్యూజికల్ ఫెస్టే సార్. ఓకే. దేర్ ఇస్ స్టోరీ ఇన్ దీస్ సాంగ్స్. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇస్ స్టిల్ నాట్ అవుట్. అది సినిమాలో ఉంది. బికాజ్ సో that tells a lot of story and it's a beautiful musical fest. Songs will tell story. Sir, every song is actually part of the story. A song is not there for the sake of a song at all. And Sai Smaran that way has delivered phenomenal work for the songs and the background score. No doubt about it. He landed a phenomenal score for the film which will actually touch you.